కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపించగలవా అని ప్రశ్నించారు. నెల రోజుల సమయం ఇస్తున్నాం, నిరూపించలేకపోతే మరోలా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి అడిగిన ముత్యం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని వారు పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావలి పట్టణంలో అనంతార్థ మనీ స్కామ్ 2021లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీ స్కామ్ సుబాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ స్కామ్ని ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇల్లు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి వేయించారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల మధ్యతరగతి ప్రజలు. ప్రతాప్ అన్న గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ హయాంలో జరిగిన ఈ స్కామ్ని మీరెందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎవరెవరో పేర్లు చెప్తున్నారు, వాళ్ళున్నారు వీళ్ళున్నారని, వాళ్ళందరి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరెందుకు కేసు పెట్టలేకపోయారు? గాలిలో శేఖర్ రెడ్డి గారు చనిపోయిన గాలివాటంలో మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీరు గెలిచారు. ఓదార్పు రెండోసార్లు భయపెట్టి ఇదంతా ప్రజలు గుర్తించారు. ఎందుకంటే పొలాల ఈ సరిహద్దు డాక్యుమెంట్స్ మీద అన్నిటి మీద కూడా వాళ్ళ బొమ్మ వేసుకుంటున్నారంటే రేపటి రోజున తాకట్టు పెట్టి రేపు మనందరం బానిసలం అవుతామనే ఉద్దేశంతో ఇసిరి మూల కొట్టారు. రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరినీ, ఎమ్మెల్యేగా పనికిరారు, మా నాయకుడు మీకు రేపు కౌన్సిలర్గా ఇస్తా, సెక్రటరీలు ఉన్నారు వాళ్ళని నిలబెడతారు, మా ఎమ్మెల్యే గారు వాళ్ళని నిలబెడతాం మేము. అక్కర్లా మీకు సెల్యూట్ చేస్తా నేను. ఇసుక మాఫియాలు, రావెల మాఫియాలు అన్ని రకాలుగా ఎన్ని చేసేవాళ్ళంట. ఇట్లాంటి వాళ్ళని మరి మట్టు పెట్టాలంటే చెడుడైన కావ్యకృష్ణారెడ్డి ఈ రోజున ప్రజల్లో ఆయన మమేకమై వర్క్ చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు కావాలని. కాదన్నా నీ హయాంలో అనుకుంటే వెళ్ళావు. ఏనాడన్నా ప్రజలు నీ కింద వ్యక్తిని కలిసి ఆ కింద వ్యక్తిని కలిసి ఆ కింద వ్యక్తి బయట తీసుకొని నువ్వు వచ్చావని దేవుడా నీ దగ్గరకు వస్తావు. అది అయ్యేది కదా సచ్చేది కదా. ఆనాటి నుంచి ఈనాటి దాకా జరగారు. గర్వంగా చెప్తున్నా, రాక్షసుడు పనంటే నేను ఎలక్షన్ కి ముందే చెప్పాను, మీరు ఎమ్మెల్యే గారు బంపర్ మెజారిటీతో గెలిచి గుర్తుందా ప్రతాపన్న? ఈ రోజు చూస్తున్నావు కదా స్కామ్ అంటున్నావు. ఒక మనీ స్కామ్ ఏంటి, అన్ని రకాల స్కామ్లు ఉన్న వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి వాటిని అన్నిటినీ పక్కదో పట్టించడం కోసం ఇక ఈ మద్యం కేసులో నేను ఇరుక్కున్నాను బాబు దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలన్నట్టుగా ఏదో కృష్ణారెడ్డి గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేశావు. నేను ఈ రోజు అడుగుతున్నా, అయ్యో పైలాన్ మీద నువ్వెందుకు చూపించిన స్కామ్ మీద? అసలు పైలాన్ పడిపోయిన నువ్వెందుకు చూపించలేకపోయావు? ఆ రోజు నేను వచ్చి చూపించా, నువ్వు పడేసిన ముక్కలు అర్జీలు ఇచ్చా, నువ్వెందుకు చేయలేకపోయావు ఆ రోజున? ఈ రోజున మా నాయకుడు
నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటి? ప్రజలకు ఏం చేశావు? ఏం మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అసూయ, కుట్ర, కుళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద, కృష్ణారెడ్డి గారి మీద నిందలు వేయటం, అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేయటం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే 2021లో సుబాని ఇక్కడ ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఫుల్ పర్మిషన్లు కానీ అన్నీ మీ ద్వారానే అతన్ని అమ్మిడిపెట్టి జరిగించిన సందర్భాలు. ఎందుకంటే సుబాని నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా. సుబాని కొంతమందిని తీసుకొని ఆయనకి రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చాడు కొంతమందిని. నేను ఆ రోజు లోపల కూర్చో ఉన్నాం, ఎమ్మెల్యే గారు, నేను, ఆయన రెస్ట్లో ఉన్నాడు. ఆ రోజు కొంతమందిని తీసుకొని ఆడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వెమ్మటే ఆయన పక్కకు వచ్చి డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికి చెప్పి ఇమీడియట్గా ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడే అతనితో మాట్లాడుతూనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు చాలామంది ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడుల ఆశకి నమ్మి 10 రూపాయల వడ్డీకి దగ్గరగా వస్తాయని చెప్పి నమ్మబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తే నీ ఇంటి పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోటవేతుడు దూరం ఉన్న ఆనాటి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. మా ఎమ్మెల్యే కనీసం ఒక 8 నెలల కాల అతని గురించి టోటల్ డేటా అంతా సేకరణ చేసి పోలీస్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈరోజు 100 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. రియల్గా కావలి నియోజకవర్గంలో జరిగిన పోలీసుల విచారణలో తేలింది 30-32 కోట్లు దగ్గరగా కావలి నియోజకవర్గంలో ఆయన దగ్గరకు వచ్చిన, అంటే ఆ రిపోర్ట్లు వచ్చిన సందర్భాలు. దీంట్లో ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రెస్ వారు కూడా. ఎందుకంటే దగ్గర అతని దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ, అతని అనుచరుల ప్రాపర్టీని కానీ 15 కోట్లకి ఈరోజు సీజ్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా దగ్గరగా ముందు తీసుకున్న వాళ్ళు ఎక్కువ వడ్డీలు అధికంగా ఇస్తూ పోయారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఈ కస్టమర్లలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళను కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా చట్ట ప్రకారం జరుగుతూ ఉంది. ఈ లోపలనే గగ్గోలు పెడతా ఉన్నాడు మన మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. లిక్కర్ కేసులు ఇరుక్కున్నాడు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 30,000 మంది ప్రాణాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మద్యం అనే మన అక్రమ మద్యం వల్ల, ఆ మద్యం వల్ల చనిపోవటం జరిగింది. ఇంచుమించుగా 50,000 మంది పక్షవాతంతో
మంచాన పడిన సందర్భాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఆ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్లో నువ్వు కావలిని ఒక గంజాయికి కానీ చీకటి కోణానికి కానీ అన్నీ చూపించింది నువ్వు కాదా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. మీకు ఎందుకంటే మీ దగ్గర ఉండేవాడు అప్రూవర్గా మారి మొత్తం తెలియజేస్తా ఉన్నారు. అంత మాత్రం తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు నా ఆత్మ అని చెప్పుకున్నాడు, ఈరోజు నీ అప్రూవర్గా మారి నీ విషయాలన్నీ నీ చరిత్రనంతా బయట పెడతా ఉన్నాడు. ఇలాంటి నువ్వు మన ఎమ్మెల్యే గారి మీద బురద జల్లటం, గాలి మాటలు మాట్లాడుతూ గాలిలో గెలిచాడని మాట్లాడుతున్నావు. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఏనాడు ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈరోజు కావలి ఎమ్మెల్యేకి రావటం జరిగింది. ఎందుకంటే కావలి పట్టణంలో కూడా గతంలో ఎప్పుడు రాని మెజార్టీ. నువ్వు అది ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. వర్కులు జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. జనం తండోపతండాలుగా ఎక్కడికి పోయినా కానీ మినిస్టర్లను తీసుకొస్తున్నాడు, కోట్ల రూపాయల శాంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకోలేక నువ్వు నిద్ర కూడా పట్టక నీ పార్టీని బతికించుకోవటానికి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి 4 రోజులకోసారి వచ్చి ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి మీకు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే కృష్ణారెడ్డి గారంటే మా సోదరుడు సిద్ధు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి స్థానంలో ఉన్నాడు. 10 స్థానాల్లో ఒక స్థానం నీకు మన కృష్ణారెడ్డి గారు సాధించుకో ఉన్నారు. అవినీతి లేని పాలన ఇస్తున్నాడు. గతంలో ఏది జరగాలన్నా నీకు కమిషన్లు ఇవంతా అలవాటు పడి నీకు అదే లోకంలో అందరు కమిషన్ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది సరైన ఇది కాదని చెప్పి మీరు ఆ మాటల్ని మానుకోవాలి. ఎందుకంటే కావలి గతంలో చేసిన శాసనసభ్యులు ఎవరు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఎప్పుడు జరగలేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మా ఎమ్మెల్యే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది ఏంది? అసలు నీకు ఇప్పుడు 2 నీ పేరు చెప్తాడో ఏమి ఇచ్చాడని చెప్పేది ఒక టెన్షన్ నీకు. డైరెక్ట్గా కట్టిన వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కట్టిన వాళ్ళు ఉన్నారు, విడిగా కట్టిన వాళ్ళు ఉన్నారు. కావిల్ని సస్యశ్యామలం చేసిన దేశోద్ధారకుడు నువ్వు కావలికి. అందుకే నేను 30 ఏళ్ళతో సాగనింపారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నీ క్యాంపస్లో, ఒక మంచి టెంట్ ఫ్లాట్లు దోసుకున్నావా, ఏడ బియ్యం అమ్మదా అనే టీం అంతా ఉంది నీ దగ్గర. ఆ టీముని పెట్టు, నువ్వే కూర్చో, తెప్పించు మొత్తం ఫ్లెక్సులు కట్టు. కావలి టౌన్ అంతా ఎవరెవరు ఈ స్కీములో కట్టారో మీరందరూ వచ్చి నా కంప్లైంట్లు ఇండి తెప్పించు. ఛాలెంజ్ నీకు. 100 కోట్లు గారు తీసుకున్నారని చెప్పిగా నువ్వు నిరూపిస్తే కావలి ఛాలెంజ్ నీకు, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేవి, నిరూపించు. నువ్వు 100 కోట్లు తీసుకుని చెప్తారు కదా, 100 పైసలు నువ్వు నిరూపిస్తే కలికి ఆనాథ్ రెడ్డి కోసం దూరిపోతా నేను. అదే నిరూపి లేకపోతే నీకు 1 మంత్ టైం. నిరూపి లేకపోతే నువ్వు మా ఎమ్మెల్యే, నువ్వు మగోడివి అయితే, నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకుంటే నువ్వే ఈ స్కాముల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంటుంది స్వామి. ఏది నువ్వు మాట్లాడేది? మా వాళ్ళు చెప్పినట్టు మా కంకర్ గురించి ఎక్కడ అవినీతి చేయలేదు ఆయన చెప్తాడు, రేపు ప్రెస్ మీట్ పెడతాడు. దాని అంటే నీలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో ఉండకూడదు. సొంత బంధువుల దగ్గర తీసి ఆయన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ కంపెనీ చూసే కట్టించి నువ్వు వాడు కట్టాలి డబ్బు మొత్తం, సెస్ కట్టాలి గవర్నమెంట్కి. వాడి ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉంటే ఆయన టికెట్ గొడవ అలవాళ్ళు ఉంటే ఆయన మర్చిపోతే వాడు మొత్తం కట్టకుండా ₹1 మొత్తం స్కామ్ చేసి మొత్తం తినేస్తే ఆ డబ్బు కట్టలేదు. ఎక్కడ కృష్ణారెడ్డి క్యాండిడేట్ అవుతాడో, నేను ఓడిపోతాను భయంతో నువ్వు ముందుగానే పసిగట్టి ఆయన ఇంట్లోనే చేసిన మహానుభావుడు నువ్వు. వాడిని ట్రాప్ జైల్లో ఉన్నాడు. కట్టకపోతే సెస్ నీ గవర్నమెంట్ సీజ్ చేసి 130 రెడ్డి గారు తెప్పించుకో జీవోలు. నీ గవర్నమెంట్లో నీ ఎమ్మెల్యే నువ్వు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే నువ్వు ఆపిన క్వారీని మీ గవర్నమెంట్లో ఏం చెప్తావు? ఎందుకు అబద్ధాలు చెప్తావు? మీ పార్టీ మీ బతుకు కింద నుంచి పైదాకా అబద్ధాలు చెప్పి బతికే పార్టీ మీ పార్టీ. మాట్లాడతారు మీరు. ఏం చేసావు చెప్పు? కావాలని గర్వంగా చెప్పు చూద్దాం. ఒక్క పని చేసావా నువ్వు? ఈరోజు నీ పరిస్థితి ఏం తెలుసా? లిక్కర్ స్కామ్లో పేకల్లోకి ఇరుక్కోబోయి ఉండవు. మొత్తం గూగుల్ టేక్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నారు. నీ కావలి ఇల్లు అనిల్ కుమార్ యాదవ్, మహాదేవ్ యాదవ్ అనే 2 మనుషులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనుషులు, ఒంగోలు పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటుకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ
నాకు డబ్బులు అవసరం లేదు, నేను సొంత డబ్బులు పెట్టుకొని పోటీ చేస్తానని చెప్పాను ఆ రోజు. కానీ అడ్డం తిరిగి ఆ డబ్బులో కూడా డబ్బు వాడుకున్నాను. మిగిలిన డబ్బు నీ ఫార్చునర్లో 6688 కారులో సజ్జల రామకృష్ణ అడిగి చేర్చావు. 4 టోల్ గేట్లు ఉన్నాయి, మొత్తం తీశారు, నెంబర్లన్నీ తీశారు. నీ ఇంటికి వచ్చిన గూగుల్ టేక్ ఓవర్ తీస్తున్నారు అన్నీ. అంటే మీకు అర్థం కాల, ఇదంతా ఒకటి కొత్త డ్రామా. ఏదో ఒకటి తిట్టాలా. ఆ నాయకుల కార్యకర్త అశోక్ కుమార్ చేయించుకున్న పని నిన్న ఆయన చేశాడు. నిన్న మా వాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు మా ఎమ్మెల్యే గారికి, వద్దు అసలు అటువంటి ప్రసక్తి, ఆ జోలికే పోవద్దు, ఆయన ఏం చెప్పాడో దానికి సమాధానం చెప్తామని చెప్పాడు. కందుకూరు, ఉదయగిరి మొత్తం పంపించింది నేను, మహానుభావుడు డబ్బులే నుంచి వాళ్ళ పిఏ సతీష్ ద్వారా పంపించాడు. పిఏ కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా తిన్నారా మీరు? సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాదని చెప్పమని అతన్నే. ఎలక్షన్ మూమెంట్లు ఇళ్ళ మీదకి వస్తుంది, కొత్తపల్లి, అల్లూరులో, ఊరు ఇంకో దగ్గర పోయి మళ్ళీ ఏదని చెప్పమని అతన్ని, నేను తీసుకొస్తావాలని నువ్వు చేసిన వాళ్ళని కాదని చెప్పమని అతన్ని. నువ్వు గ్రావుల గురించి, ఇసుక గురించి, మట్టి గురించి మాట్లాడుతున్నావే, ఎంత దారుణం. గ్రావులు, మట్టి, ఇసుక గురించి. అల్లూరులో సురేష్ రెడ్డి, దగదెత్తులో మహేష్ నాయుడు, భోగోల్లో ఆయన, ఇలా నలుగురు కలిసి డైలీ తోలే గ్రావులు నీ మొత్తం వాట్సాప్కి లెక్కనుకో. ఆ లెక్క కూడా ఎవరు చేస్తారో నీకు తెలుసు. ఆ లెక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర. మొత్తం నీ వాట్సాప్ చాట్లు నీ దగ్గర ఉన్న వాళ్ళే మాకు ఇచ్చారు, మొన్న నీ కాంచి బయటకు వచ్చారు, అవి కూడా చెప్తాను తొందరలో. ఇవన్నీ చేసి ఈ డబ్బంతా తీసుకుని నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా? ఎక్కడికి పోతావు నువ్వు? అది కిండలుగా సభ్యత సంస్కారం లేకుండా నువ్వేదో 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉందని చెప్తావు. ఒక గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడింది 3 గంటలకు నిద్రపోతాడు, 7 గంటల తర్వాత ఏం చేస్తాడు? ఏం మాట్లాడతావు నువ్వు? రా సీసీ ఏ టైంలో ఏం చేస్తున్నావు చూద్దురా. నీలాగా శ్రీలంక పోయి క్యాసినోలు, దుబాయ్ పోయి ప్యాకాట్లో, దుబాయ్ పోయి ప్యాకాట్లో, బ్యాంకాక్ పోయి మసాజ్ గురించి మాడతావు. ప్యాకాట్ ఆడి డబ్బులు పోతే డబ్బులు కూడా ఇవ్వంట. నువ్వు బెంగళూరు క్లబ్బుల్లో చెప్తారు నీ గురించి. నువ్వు మాట్లాడతావా? మాట్లాడితే చూస్తుంటావు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాం. మనం చూస్తే దగదెత్తులు చించుకున్నావు నిన్నదే. మా వాళ్ళు విలేకరులందరూ ప్లే చేసినాయి అవన్నీ. ఇంకోటి చెప్తాం, ఆయన మరీ ఎంత దారుణం అంటే, క్లాస్మేట్ ఈయన తీసుకోపోయింది బెంగళూరు వ్యాపారాన్ని తీసుకెళ్ళాడు. చాలా మనోహర్ రెడ్డి గారు, ఈయన క్లాస్మేట్, దర్శి మనోహర్ రెడ్డి అంటారు ఆయన్ని. ఈ వ్యాపారాన్ని తీసుకుపోయి బెంగళూరు ఆయన తీసుకుపోయి వాళ్ళ బావమరిది భాగస్వామ్యం చేశాడు. వాళ్ళ బావమరిది పేరు ఏం పేరు? అమరేష్ రెడ్డి. వాళ్ళ బావమరిది అమరేష్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే అమరేష్ రెడ్డి చనిపోతే పాపం దురదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళ భార్య భారతీ రెడ్డి ఇప్పుడు 10 సార్లు ఇంటి చుట్టూ తిరిగినమాట. వాస్తవం కాదా? అమ్మాయి నానా దుర్భాషలాడి బయటికి పంపించావా లేదా? తీసుకొస్తాం వాళ్ళని కూడా ప్రెస్ మీట్కి. అంటే నువ్వు అవినీతి గురించి మా ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తున్నావు. నువ్వు
దానికి మేము మాట్లాడుతున్నాం. అవినీతిపరుడు నువ్వు, ఎక్కడెక్కడ ఏం చేసింది నువ్వు. నీ కాలేజీ పక్కన పెన్నా నది తీసుకొచ్చి డమ్ చేసి తుమ్మలపెంట పొత్సేసి వాడు నీ ఆత్మ ప్రసాద్ ఏఎంసీ ప్రసాద్ గారు పెట్టి అమ్మితే మీ శ్రీమతి కాదని ఏమన్నా శివాలయంలో ప్రమాణం చేద్దాం మన ఇద్దరం. అవునా? ఇంకొకటి గ్రావుల గురించి మాట్లాడావు. మీరందరూ కూడా విలేకరులు రాస్తూ ఉండరు, లేరు చూడు నీ ఈనాడు చూడు నీ ఈనాడు చూడు అని. అదేందో నాకు అర్థం కావట్లా. ఈయన పనులు చేశారంటే మరి నీకు రామోజీరావు కొడుకు ఏమన్నా చెప్పాడని తెలియదు. నీ పనులే నువ్వు మనుషులను కొట్టింది కేసుల గురించి ఉంటావా? పదే ఎక్కడ చెప్పమంటావు, ఎక్కడ గుర్తు చేయమంటావు? నీకు ఆఫీస్ ఇచ్చి నువ్వు రౌడీ షీట్లో పనిచేయించి నువ్వు ఆడవాళ్ళని ఈ టైప్ సంస్కృతి తెచ్చిందే నువ్వు కదా కావాలో. దెబ్బ మేమా ముస్లింలు దెబ్బ. జగనన్న లేఅవుట్ కోసం 50 ఎకరాలు కొనుక్కున్న 12 లక్షలు దాన్ని 50 లక్షలు లెక్కన చేసి ఆ దెబ్బ చదువు చేయడానికి ఎకరాకి 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఆ దెబ్బ గ్రావులు మొత్తం నీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకుంది నువ్వు. ఆడేం జరిగింది అనేది మా యాదగిరికి కూడా డబ్బులు కమిషన్ తీసుకున్నాడు. మా యాదగిరి దగ్గర కూడా ఎకరాకి ఇంతనే మా యాదగిరిలో అమ్ముకుంటే ఆయన దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాడు. ఇప్పటికీ ముస్లింలో సిమెంట్ కొట్టి ఆయన వెనట్రావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెక్కులు డాక్యుమెంట్లు అన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి. ఆ అమ్ముకున్న డబ్బులు కమిషన్ కానీ పూర్తి డబ్బులు కూడా ఆయన కీల. ఈయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. పద్ధతిగా మాట్లాడటం, పద్ధతిగా చేయటం, కరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారా? రియల్ ఎస్టేట్ వెంచర్లు గ్రావులు తోలటానికి ఎంత గ్రావులు అమ్మారు? ఎకరాకి ఎంత తీసుకున్నావు? నీ ఆత్మలు, నీ పార్ట్నర్లు, నీ అనుచరులు నీ గెలుపుకు పని. మహేందర్ దగ్గర ఒక 10 కోట్లు ముక్కు పెట్టి లాక్కున్నావు. ఇప్పుడు ఆ కేశవనాయుడు దగ్గర చేసే ప్రతి దాంట్లో పెట్టుబడి పెట్టుకుని సగం భాగం నీదే. అసలు నీ ఆత్మ అయితే చెప్పలే, పెరుక్కునో తెలియదు. వాళ్ళు రోడ్లో కథలుగా చెప్తున్నారు. వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదు, మాట్లాడటం కూడా పద్ధతి కాదు ఇది. ఇంకోటి చెప్పావు, కలుగోలమ్మ బిజ్జి ఆడ అండర్ పాస్ కానీ తెస్తే నేను రాజకీయ సన్యాసం. రెడీగా ఉండు. నువ్వు రామిరెడ్డి సుబ్బరాస్తాం. నాతోటి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే వారు ప్రెస్ మీట్ పెట్టి మన ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మాట్లాడారో మనందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని గాలిలో గెలిచిన గాలి కృష్ణారెడ్డి మాట్లాడాడు. ఈరోజు నేను ఒకటే ఈ మాజీ ఎమ్మెల్యేకి సవాల్ చేస్తా ఉన్నాను. ఎవడు గాల్లో గెలిచాడు? ఎవడు ఈ కావలి నియోజకవర్గాన్ని దోచుకున్నాడో బహిరంగ చర్చకు సిద్ధమవుదాం. ఈరోజు 2019లో నువ్వు వైసీపీ గాల్లో గెలిచినప్పుడు, జిల్లాలో 10కి 10 వైసీపీ గెలిచినప్పుడు నీ మెజార్టీ ఎంత? కావలి నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల్లో మెజార్టీ ఎంత? చివరి మెజార్టీ నీది ఈ జిల్లాలో. మిగతా నియోజకవర్గాల్లో 30,000 40,000 మెజార్టీ వస్తే కావలిలో 14,000 మెజార్టీ వచ్చింది. ఆ గాల్లో కూడా 151 సీట్లు రాష్ట్రంలో గెలిస్తే, జిల్లాలో 10కి 10 వైసీపీ గెలిస్తే, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో 60,000 వైసీపీకి మెజార్టీ వస్తే కావలిలో వచ్చింది 14,000 మెజార్టీ. మా ఎమ్మెల్యే గారిని గాల్లో గెలిచారంటున్నాడు.
మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 2014 ఎన్నికల్లో నీ పక్కన ఉన్నది ఎవరు? ఒక మాజీ ఎమ్మెల్యే పెట్టుకున్నావు, నువ్వున్నావు. కరువు కట్టిన వైసీపీ నాయకులు పెట్టుకున్నావు, కరువు కట్టిన నాయకులు పక్కన పెట్టుకున్నావు. మా ఎమ్మెల్యే గారు మాలాంటి యువకుల్ని ఒక 20% నాయకులు పెట్టుకుని రాజకీయం చేశాడు. భారీ మెజారిటీతోటి నియోజకవర్గంలో 80 మెజారిటీ తోటి గెలిచాడు, చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ 10 నెలల పాలన, ఈరోజు మేము అధికారంలోకి వచ్చి 12 నెలలు, నీ 10 నెలల పాలన ఏం చేశావు? నువ్వు ఏ విధంగా దోచుకున్నావు? నీ దోపిడి సామ్రాజ్యం అసలు కావలి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలంటే మొదలైన నీతోనే. కావలి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా మనం ఏమైనా చేయొచ్చో, ఎవరైనా బెదిరించో, ఎవరైనా కొట్టచ్చో, ఏమైనా చేయొచ్చని మొదలైన నీతోనే కాదా? ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా? నీ 10 నెలల్లో నువ్వు చేసేటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే ఒకటి చూపించు. ఈరోజు మా ఎమ్మెల్యే ఈ 10 నెలల్లో చేసేటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం. మేము మాట్లాడటం కాదు, కావలి నియోజకవర్గ ప్రజలు మాట్లాడతారు. ఒక్కసారి కావలి పట్టణం నుంచి తుమ్మలపంటికి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చెప్తారు, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ప్రజానాయకుడు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చెప్తారు. అలాంటిది నువ్వు ఈరోజు గాలిలో గెలిచిన గాలి ఎమ్మెల్యేని మాట్లాడతావా? ఏం మాట్లాడలేవా? 4 సంవత్సరాలు మాకు అధికారం ఉంది, ఏం మేము మాట్లాడలేమా? అంత మించి మాటలు మాకు రావా? నోరు అదుపులో పెట్టుకో ప్రతాప్ రెడ్డి. ఇంతకు మించి ఘోరంగా నీ గురించి మాట్లాడు చూడు అన్న. మేము మాట్లాడటం కాదు, నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న గుర్తు పెట్టుకో. ముందు వాళ్ళకి సమాధానం చెప్పు. మేము మాట్లాడటం కాదు, నీ పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు, ముందు వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని ఈరోజు మా ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పోలిస్తే, తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా తిప్పి కొట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలు ప్రజలకు చూపించాలి. వాస్తవాలు ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా రోడ్డు ఎక్కి మాకు అన్యాయం జరిగింది, మాకు ఎమ్మెల్యే ఎవరైనా నష్టం జరిగిందని ఎవరు మాట్లాడలా, నువ్వు తప్పితే. నీ పార్టీ నాయకులు కూడా మాట్లాడలా, నువ్వు తప్పితే. నీ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో సగం మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. మాకు ఈ ఎమ్మెల్యే అనుచరుల అరాచకాల మీద మాకు న్యాయం చేయమని సగం మంది ప్రజలు రోడ్డు మీద లేని మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్లో శుభాన్ని వచ్చిన మాట వాస్తవం కదా? మనీష్ కామ్ తీసుకొచ్చి మా నాయకుల మీద వేస్తారా? దీని గురించి మా నాయకులు మాట్లాడతారు. ముఖ్యంగా గట్టుపల్లి సర్పంచ్ అతని హస్బెండ్, అతని భర్త రమేష్ మహదేవ్ అనే వాళ్ళు 2002లో నీకు మెంబర్లుగా లేరా? ఈ స్కామ్లో మెంబర్లుగా లేరా? ఏం ఆ రోజు మీరేం చేస్తున్నారు? ఏం ఆ రోజు ఈ స్కామ్ని అరికట్టచ్చు కదా? మీ బాధల్లో ఒకటే, 100 కోట్ల స్కామ్ జరిగింది, లేదా ఒక 50 కోట్ల స్కామ్ జరిగింది. ఒరే ఆ రోజు నాకు తెలియదు ఈ విషయం, నేను మొత్తం దొరికేసేవాడిని కదా, ఏమైనా అడ్డు పెట్టుకొని చెప్పి ఆ బాధ మీరు, ఆ ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ కృష్ణారెడ్డి గారు అవినీతి చేశారనో, ఆ స్కామ్లో దోచుకున్నారనో ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి దిగజారి రాజకీయం కృష్ణారెడ్డి గారు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ముందరగా మాట్లాడుకుంటూ, ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, జిల్లాలోనే అవినీతి లేని నియోజకవర్గం ఉంటుంది కావాలని చెప్పి జిల్లాలో మాట్లాడుకుంటా ఉన్నారు. నువ్వేందా చెప్పేది ఈ ఎమ్మెల్యే గురించి, మా ఎమ్మెల్యే గురించి జిల్లాలో మాట్లాడుకుంటా ఉన్నారు. నీలాగా మాట్లాడు, చెప్పు, అడుగు. ఎమ్మెల్యే గారు 100 రూపాయలు ఈ మా ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు 100 రూపాయలు ఈ స్కామ్ లో అవినీతి చేస్తున్నారని నిరూపించగలిగితే మాతో పాటు కావలి నియోజకవర్గ ప్రజలు కూడా మేము స్వీకరిస్తాం. ఈరోజు 2019లో అధికారంలోకి రాగానే అగ్రికల్చర్ బాధితులు మొట్టమొదటి న్యాయం చేస్తానని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు అగ్రికల్చర్ బాధితులు ఎంతమంది న్యాయం చేశాడు? అదేంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పేరు కావాలో కృష్ణారెడ్డి గారు ఉన్నారా? అతని మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా ఎవరు నమ్మరు, అది ఎప్పటికి కూడా జరగదు. ఈరోజు ఏ ప్రభుత్వ అధికారి గారి దగ్గర కానీ, ఎలాంటి నాయకుడి దగ్గర కానీ చిన్న కమిషన్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారే. ఎక్కడన్నా 1 రూపాయి
ట్రాన్స్ఫర్లు కానీ లేదా అధికారుల దగ్గర కానీ ఏ అధికారి నుంచి కానీ మా నాయకుడు కమిషన్ రూపంలో డబ్బులు వేస్తున్నట్టు అవినీతి చేస్తున్నట్టు ఈ ఎమ్మెల్యే గారు తల కింద పెట్టి కాలు పైకెత్తి మాజీ ఎమ్మెల్యే తల కింద పెట్టి కాలు పైకెత్తి తప్పచ్చు చేసినా కూడా నిరూపించడానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.